ఈయన ఎక్కడికి పోయిండు ఏంది? వచ్చినప్పటి నుంచి కనబడతలేడు. ఇంటికైతే రాని శివుడా తీస్తా. రాజీ ఎప్పుడు వచ్చినవే? నేను వచ్చి సంసేపు అవుతాంది అని నువ్వు ఎడికి పోయినా ఇవ్వలేక. ఏడికి పోలేదే, నువ్వు ఇంట్లో లేవని ఈ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చున్నా. నేను ఆనంగా కూడా వచ్చినా కదా, కనవలే నువ్వు మరి. అబ్బా అక్కడనే ఉండేనే, మన రాజన్నోళ్ళ మూల మీద కూర్చున్నా. ఇక అంతో ముచ్చట్లు పెట్టుకుంటున్నావా? సంబురాన్ని నేను తెలియకపోతే ఊరంతా తిరిగొస్తాడు చిన్న పిల్లగాడు తిరిగినట్టు. ఇప్పుడు వచ్చిన కదనే రాజీ, ఎందుకు లొల్లు పెడతానువే? కాదు, అక్కడికి పోవుడు అవసరమా మరి? ఇంట్లో వండి ఉండొచ్చు కదా. డాక్టర్ దగ్గరికి పోయి ఓ సూది ఎంచుకున్నానే. రాజన్నోళ్ళ కొడుకు డాక్టర్ కదా, అందుకే ఆడ పోయి కూర్చున్నా తెరిసేపు. సూదా ఏమైందయ్యా? పానం అంతా సవసవ అంటుంది, అందుకే పోయి సూది ఎంచు కత్తుకున్నా. అయ్యో సంవత్సరం అంటే అంటానయ్యా. దా మరి అచ్చు పండుకున్నావుగా. ఏమద్దే, సూది ఎంచుకున్నా కదా, తగ్గింది. తగ్గిందానయ్యా? సరే సరే, అట్లా ఒరిగేదా మంచాలా, ఏం కాదు కానీ. అదే ఏమద్దు, నువ్వైతే అన్నవండు. సరేనయ్యా, మరి రొట్టెలు గిట్ట ఏమంటావానయ్యా? రొట్టెలు ఏమద్దే, అన్నమే అంటూ తింటా. ఇప్పుడు వచ్చేస్తున్నావు, నువ్వు నెరవేడతావు అట్టేట్టుగా. అద్దయ్యా, 2 జొన్న రొట్టెలు చేస్తా తిను, కడుపులో ఆశలు ఉంటుంది. జ్వరం వచ్చిందేమో, తిను. సరేనే రాజీ, చేస్తే చేయిపోవే, ఇక నా మాటినవు నువ్వు. అట్లా కూర్చోవే నువ్వు, నేను చేసి పెడతా. సరేనే చేయిపో. నా రాజవ్వకు సత్యంత ప్రేమ నేనంటే. నాకేమన్నా అయితే చాలు, పాపం గింత కూడా తట్టుకోదు. నానమ్మ, నాకు 10 రూపాయలు ఇవ్వనే, ఐస్ క్రీమ్ కొనుక్కుంటా. అద్దు బిడ్డ, ఐస్ క్రీమ్ తినద్దు, పండ్లు పుచ్చిపోతాయి, తినద్దు. పండ్లు పుచ్చిపోవు, ఏం పోవు, నేను కొనుక్కుంటా. ఒకటి కొని అయిపోయిన లచ్చక్క, నీ మనోడు పెడతాడు కదా, కొనిపా. నేను ఉండే ఇగో. అరే సురేష్గా, ఐస్ క్రీమ్ తింటే ఈ లింగక్కకు పుచ్చిపోయినట్టు పుచ్చిపోతారా పండ్లు నీకు? చూడు, పుచ్చిపోయిన అలింగక్క నీకు. చీ, ఏం లచ్చక్క, పుచ్చకానికి అంత మాట అన్నావు, నా పండ్లు పుచ్చిపోయినాయే. అట్లుండే అవద్దాడు, లేకపోతే ఆడు తింటాడు. నీ అవద్దామనలేను, ఆడు తింటాడని నా పండ్లు పుచ్చిపోని కానీ చెప్పాను, దండం పెడతా, లేకపోతే ఆడు రోజు తింటాను ఐస్ క్రీములు. ఇగో సురేష్, ఐస్ క్రీములు తింటే నా పండ్లు పుచ్చిపోయినట్టే నీ కూడా పుచ్చిపోతాయి. ఇక చూడు నాయి. చీ, నిజమా? అయితే తినా. పో బిడ్డ, పోయి ఆడుకోపో, మంచోని కదా, ఆడుకోపో పోయి. సరే నానమ్మా, పోయి ఆడుకుంటా. పో బిడ్డ పో. ఓ లేకిడిదానా, నీ మనవాడు ఐస్ క్రీమ్ తింటాడని నా పండ్లు పుచ్చిపోనిచ్చినావానే? ఉండరాదే లింగక్క, ఏదో మనవాడు ఊకే తింటాడని నీతో అట్లా చెప్పించిన. మాట్లాడు పట్టిగా. లింగి బాబు, నువ్వు ఇక్కడ ఉన్నావానే? నువ్వేటన్నారా తోక పట్టుకొని? నేనేటో ఓతాడు మిడిగుడ్లోడు. ఇక్కడేం చెప్తున్నావు బేబీ? నేను ఇంటికాడ నీకోసం వెతుకుతున్నా. ఎందుకు? అట్టుగానా, ఏడికి పోయినవోనని వెతుకుతున్నా. చూసినావానే లచ్చక్క, ఇది ఏమనాలి ఇన్ని? ఏటో ఓటాటే తోక పట్టుకొని వస్తాడు, ఇదే రాశాంగం. ఏమైంది బేబీ గట్లంటున్నావు? నేనేమన్నా నిన్ను? కాదు, నువ్వు తోక పట్టుకొని వస్తాడు అవసరమా ఇక్కడికి? ఇంటికానే ఉండి బిందెలలో నీళ్ళు పట్టరా మిడిగుడ్లోడా అని చెప్పిన, మళ్ళీ నా తోక పట్టుకొని వచ్చినావు. నీళ్ళు పట్టిన బేబీ, పట్టినాకనే ఇడికొచ్చిన. పట్టినవా? అయితే సరే పట్టు. ఏమైందే, నర్సుగాడేందో డబ్బు పట్టుకుని వచ్చిండు. ఏమోనే, ఏమైనా పంచాయతీ గిట్ట కావచ్చు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటిదంటే, 3 నెలల రేషన్ బియ్యం తీసుకోవాలని మన గ్రామ సర్పంచ్ చెప్పారు. బియ్యం ఆరు నడిచి 3 నెలలు పోతారటనా? 3 నెలలు పోతారటనా? ఏంది, 3 నెలల బియ్యం ఒకటేసారి పోతారటనా? ఒకటేసారి 3 నెలల బియ్యం పోతాండి లింగక్క, పోయి తెచ్చుకోపోర్రి. మళ్ళా బియ్యం అయిపోతే రావు మళ్ళా. మా తెచ్చుకుంటాం, బియ్యం తెచ్చుకోవా? పాపం
నర్సిగాడు మంచోడే. ఊళ్ళో ఏం జరిగినా అత్తడు, చెప్తాడు, పోతాడు. నర్సిగాడు మంచి మనిషి పిల్ల. మంచి మనిషో చెడ్డ మనిషో గాని నువ్వు రేషన్ దుకాణం దగ్గరికి పోయి బియ్యం పట్టుకొని రాపో. ఏంటిది? నేను పట్టుకొని రావు నానే. నువ్వు కాకపోతే నీ మింగర్ పట్టుకొని వస్తారా ఇక? చీనియావా గాగా అక్కడంతా ఆడలు ఉంటారు, నేను పట్టుకొని రావు నానే. నువ్వే పోయి పట్టుకొచ్చుకో. అయ్యా ఓ రాదు, 3 నెలల బియ్యం నాకు లేతాయా? నువ్వేమన్నా చెప్పే, అక్కడ అందరు ఆడలు ఉంటారు, నేను పోను అక్కడికి. ఓ దేడి మాకోడా, ఇట్లా రమ్మంటే పోతాడు. రాను బేబీ, నువ్వే పోయి మెల్లగా తెచ్చుకోవే. నీ మల్లారం చంపగలరా, పనంటే చస్తాడు. సూచన వాళ్ళ చక్క రేషన్ బియ్యం దేపో అంటే తప్పించుకొని అట్లా ఉరుకుతాడు. ఇక ఏం చెప్పాలి నేను? ఇక మెల్లగా నువ్వే పోయి తెచ్చుకోరాదే. నేను కూడా వస్తాపాయే. ఇక ఏం చేద్దాం, మనమే పోదాంపా. లచ్చక్క ఈ రాజవ్వ కూడా చెప్పుదాంపాయే. బియ్యం వచ్చేటప్పుడు చెప్పు అన్నది, చెప్పుదాంపా. నువ్వు చెప్పుకోవే, నేను ఇంటికి పోయి సంతులు తీసుకొని వస్తా. సరేనా, తీసుకోనరా, నాకు కూడా ఒకటి పట్టుకోనరా. రాజవ్వ ఇంటికి మళ్ళీ నేను పోయి చెప్పేస్తా, 3 నెలల బియ్యం పోతానంటే సంబరపడతాయి. మరి అది ఉన్నదో లేదో అనే కోడలింటికి కూలర్ పట్టుకొని పోయింది. మరి కూలరు ఇచ్చింది, మళ్ళీ చెప్పనే తిరిగి వచ్చింది. వచ్చిందా అనే? అయితే చెప్పుకో, బియ్యం తీసుకుంటారు పాపం. అది కూడా చెప్తా. నువ్వు అచ్చకెళ్ళంటే రేషన్ షాపుకు రా, సరేనా? అత్తప్ప. రాజవ్వ ఏం చెప్తానవే? ఏం లేదు ఇంకక్క, ఇప్పుడే స్నానం చేసినా దూసుకుంటానా అని. సరే గాని రేషన్ దుకాణం దగ్గర బియ్యం పోతారా అట్నే? అత్తవా నువ్వు? బియ్యం పోతారా అని నేను రేపు గిట్ట తీసుకొచ్చుకుంటానే. ఇప్పుడే మల్లికాబాద్ దగ్గర నుంచి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిన, కాళ్ళ నేను వస్తాను. కూలర్ ఇచ్చేచ్చినా మరి? ఇచ్చిండే. నేను రేపు గిట్ట తెచ్చుకుంటా గాని నువ్వు తెచ్చుకోపోవాలి ఇంకక్క. 3 నెలల బియ్యం పోతాను అట్నే, అయిపోతా మళ్ళా. ఏంటి 3 నెలలే పోతాడా? అయితే అత్తపాయే, నీ అక్క ఊరోళ్ళందరూ ఎగబడితే చెప్పని అయిపోతే బియ్యం తెచ్చుకున్నాంపా. గదే గండిపోతాం వచ్చిందే, మళ్ళీ చెప్పకపోతే ఏమని అనుకుంటా అని వచ్చిన. పోయి తీసుకొచ్చుకున్నాంపా. సరేపా, పోదాంపా. చిరంజీవి ఎందుకో అన్నాడు కదా, ఏమైంది? జ్వరం వచ్చింది కాదే పాపం. మల్లికాబాద్ దగ్గరికి పోయేసరికి నీకోసం బెంగ తిన్నట్టున్నాడు. నువ్వు ఉండే, పోదాంపా, పోయి తెచ్చుకున్నాం బియ్యం. సరేనే, మళ్ళా బాగా మంది అవుతారు, చెప్పన పోయి తెచ్చుకున్నాంపా. లచ్చక్క కూడా అత్త అన్నది, పోదాంపా. సరే గాని మొదలయ్యేకేమన్నా తినిపించినా లేదా? 2 జొన్న రొట్టెలు తిని ఇప్పుడే వండుకున్నాడే. మనం పోదాంపా, అచ్చటోళ్ళకు లేతాడు మళ్ళా. సరే పోదాంపా. సీను, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం ఎవరు తెలియదు కదా? తెలియదు సునీత ఆంటీ, ఎవరు తెలియదు. ఆంటీ ఎవరైతే ఇంటికి రారు కదా, నాకు ఫుల్ భయం అవుతుంది. ఎవ్వరు రారు సీను, నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను? అమ్మయ్యా, ఎవరు రాకపోతే ఏం కాదు కానీ. సీను, నేనంటే ఇష్టమేనా? ఇష్టమంటే మొన్న నువ్వు హగ్ చేసుకున్న కాడ నుంచి నీ మీద ఇష్టంగానే ఉంది సునీత ఆంటీ. సీను, నేనంటే నీకు ఇష్టం కదా? నువ్వంటే ఇష్టమే సునీత ఆంటీ, అందుకే కదా నువ్వు రమ్మనంగానే ఇంత రిస్క్ చేసి వచ్చిన. అవునా సీను, థ్యాంక్ యూ. ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తారు, లోపలికి వెళ్దాం పదా సీను. సరే సునీత ఆంటీ, పోదాంపా. రా సీను, పోదాంపా అంటే ఏమో సిగ్గుపడతాను. లోపలికి వెళ్దాం పదా. సిగ్గు కాదు సునీత, నాకు భయం అవుతుంది, నాకు ఇదంతా కొత్త కదా. ఏం కా సీను, నువ్వేం భయపడకు, నేనున్నా కదా. మా ఆయన కూడా రాడు సీను, రేపు పొద్దున అత్తడు. అప్పటి వరకు మన ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు. అవునా, రాడా అయితే? సరే లోపలికి వెళ్తాం పదా. ఏమైంది సునీత, పోదాంపా. ఆవు సీను, మా ఆయన ఫోన్ చేస్తాడు. ఈయనొకటి మధ్యలో మంచి టైంలో ఫోన్ చేస్తాడు. హలో, బావా. ఏం చేస్తానో రా సునీత? ఏం లేదు బావా, నీకోసమే లడ్డూలు చేస్తానా. అవునారా, సరే సరే చెయ్యి, రేపు పొద్దున వచ్చినాక ఇద్దరం కలిసి తిందాం. సరే గాని ఫోన్ ఎందుకు చేసినావు బావా? ఎక్కడున్నావు నువ్వు? ఇంకెక్కడుంటా సునీత, మన చేను దగ్గర గుడిసె లేదా, అక్కడనే ఉన్నా. నువ్వు ఏడు చెప్తే నాకెందుకు గాని, గుడిసెగాడున్నావా బావా? మరి ఎందుకు ఫోన్ చేసినావు? అదే అన సునీత, మక్క కంకులు తెంపంగా కళ్ళు తిరిగి కింద పడ్డరా. మంచి పని, ఇది గిట్నే కావాలి. అయ్యో బావా, దెబ్బలు గిట్ల తాకినాయా? నువ్వేం కంగారు పడకే, నేను మంచిగానే ఉన్నా గాని. నేను నీకోసం ఎందుకు కంగారు పడతారా, వేస్ట్ ఫెల్లో. సునీత, నువ్వు నా గురించి ఏం ఆలోచించకే,
పాపం మొన్న నువ్వు నోరు తీసి గొలుసు అడిగినావు కదా, కొనియలేదని నాకు బాగా బాధ అవుతుంది. ఈ మక్కలమ్మిన పైసలతోటి నీకు రాంగ గొలుసు పట్టుకత్తా, సరేనా? గొలుసు తెస్తావా బావా? సరే తీ. అవునే, ఇక నీకు గొలుసు తెద్దాం అనుకుంటానా. ఈసారి మక్క చేనులో మనకు బాగా లాభాలు వచ్చినాయి. అవునా బావా? అవునే సునీత, గొలుసేం కర్మ, నీకేం కావాలో చెప్పు, అది రాంగ పట్టుకత్తా. ఇప్పటికైతే గొలుసు చాలు బావా. నువ్వు వచ్చినాక మన ఇద్దరం కలిసి వెళ్ళి ఇంకేమైనా కొనుక్కుందాం కానీ నువ్వైతే ఇంటికి రా. హ్మ్. అట్లా నానే, సరే సరే. నేను ఇవాళ రానే, రేపు పొద్దునత్తా. నువ్వు ఆ లింగక్కని రమ్మని వండుకో, సరేనా? సరే బావా, ఉంటానా మరి. సరేనే, జాగ్రత్త మరి. ఛీ, బావేమో నా కోసం కష్టపడతాంటే నేనేమో పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుంటానా? ఛీ, నేను ఎంత వేస్ట్ దాన్ని. ఒక్కసారైనా ఆయన గురించి ఆలోచించలేదు. ఆయనకంటూ ఎవరున్నారు? నేనే కదా. నేనే ఇట్లా మోసం చేస్తే ఆయన పరిస్థితి ఏంటి? అమ్మో, కలలో కూడా ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నేను చేసేది పెద్ద తప్పు. ఏమైంది సునీత? లేట్ అయ్యకు, మళ్ళీ ఎవరైనా వస్తారు. వెళ్దాం పద లోపలికి. సీను, ఆగు సీను. ఇప్పుడు ఇదంతా ఏమద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏంటి ఇంటికి వెళ్ళాలా? నువ్వే కదా ఫోన్ చేసి రమ్మన్నావు. ఇంత ఆశ పెట్టించి ఇప్పుడు ఏం లేదు, ఇంటికి వెళ్ళమంటానువింది. అది కాదు సీను, నన్ను అర్థం చేసుకో. ఏదో తొందరలా ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నా. మనం చేసే తప్పు సీను, ఇట్లా వేయద్దు. తప్ప ఏంటంటే నువ్వు ఏం తెలియని నాకు ఆశలు రేపించి ఇప్పుడేమో ఇట్లా చేస్తాను. సారీ సీను, ప్లీజ్ అర్థం చేసుకో. ఏందంటే నువ్వు నాకు ఇట్లాంటివి తెలియదు. నువ్వే నాకు అన్ని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకో అంటానవేంది? అది కాదు సీను, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు. మళ్ళీ ఎవరైనా చూస్తారు. ఏందో ఏమో ఆంటీ, నువ్వే రమ్మన్నావు, ఇప్పుడు నువ్వే ఇవ్వమంటాను. సరే వెళ్తాను పట్టిగా. ఆగో, దీని ఇంటికాడ ఎవడో ఉన్నాడు కదా, ఎవరో గాని సాటుకుని చూద్దాం. ఆగు సునీత, ఇప్పుడు అద్దు గాని మళ్ళీ ఎప్పుడన్నా అత్తే ఉంటది కదా. సీను, అర్థం చెప్పిన కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళు ఇక్కడ నుండి. నువ్వు వెళ్ళు సీను, దయచేసి. నా భర్తను మోసం చేసుడు నాకు ఇష్టం లేదు. మరి ఇన్ని రోజులు తెలియదా నీకు? ఇప్పుడేమో ఇట్లా మాట్లాడతాను. సీను, నువ్వు అట్లా మాట్లాడకు. నాకు బుద్ధి లేక అట్లా అన్నా గానీ ప్లీజ్ నువ్వు ఇక్కడ చెల్లిపో. సరే వెళ్తాను పట్టిగా. అమ్మో, ఏదో మ్యాటర్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యన. అమ్మో, వాడు వస్తాడు కదా. లా 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 లా. అబ్బా, ఈ సమ్మర్లో స్నానం చేసినాక ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. చల్లగా ఉంది ఇప్పుడు. అమ్మో, జుట్టు అంతా ఊడిపోతుంది కదా, డాండ్రఫ్ ఉన్నట్టున్నది. షాంపూ పెట్టాలి రేపటి నుంచి. అబ్బతోడే ఇది వచ్చింది కదా. బావా, నీతోటి ఒక విషయం మాట్లాడాలి. మల్లిక, తర్వాత మాట్లాడేవు కానీ నేను ఇప్పుడే స్నానం చేసిన, బయటికి వెళ్ళు కదా. మల్లిక, నీకు కొంచెం కూడా మేనేజ్ లేదు కదా. బట్టలు వేసుకోలేదని తెలిసి కూడా లోపలికి ఎందుకు వచ్చినావు? వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలియదా? ఏం మాట్లాడుతున్నావు బావా? నేనేమన్నా పరాయిదాన్నా? నేను నీ భార్యనే కదా, కనీసం లోపలికి వచ్చే హక్కు కూడా లేదా నాకు? సరే సరే, ఏంది చెప్పు. బావా, సూటి అడుగుతానా చెప్పు, నేనంటే ఇష్టమా కాదా? ఇష్టమా కాదా అంటే నాకు ఇష్టం లేదు. ఏంది ఇప్పుడు బెదిరిస్తానవా? చెప్పినా కదా ఇష్టం లేదని, మాట్లాడవేంది? బావా, అట్లంటానవేంది? ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? ప్లీజ్ మల్లిక, ఇష్టం లేదని చెప్పినా కదా, మళ్ళీ నాతో మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. కొంచెం బయటకు వెళ్తావా? అట్లంటానవేంది బావా? ఇక నా లైఫ్ అయిపోతుంది. నా లైఫ్ కన్నా నీకు అర్జెంట్ మ్యాటర్ ఏమున్నా చెప్పు. మల్లిక, నువ్వంటే నాకు ఇష్టం లేదు, సరేనా? మా అమ్మ ఫోర్స్ వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, సరేనా? అంతేగాని నీవే నాకు ప్రేమ లేదు, ఏం లేదు, అర్థం చేసుకో. మల్లిక, నువ్వైతే నా మీద ఏం ఆశలు పెట్టుకోకు. ఏంది బావా అట్లా మాట్లాడతాను? అంటే మన ఇద్దరి మధ్యలో భార్యాభర్తల సంబంధం ఉండదా? మనం అందరిలాగా భార్యాభర్తలాగా ఉండి పిల్లల్ని కనుడు ఉండదా? మనం మన పిల్లలు అందరు కలిసి సంతోషంగా ఉండాలని నీకు లేదా బావా? ఉండది. మల్లిక, ఒకసారి చెప్తే అర్థం చేసుకో. నా మీద అయితే నువ్వు ఎట్లాంటి ఆశలు పెట్టుకోకు. ఇంకోటి మల్లిక, ఈ విషయం మా అమ్మకి చెప్పకు, అది అసలే పేషెంటు. అట్టాటిగా చెప్పి దాన్ని బాధ పెట్టకు, సరేనా? అంటే ఈ విషయం ఎవరికి చెప్పకుండా నేను బాధపడాలా? ఇంట్లో బాధపడాల్సిన అవసరం ఏమున్నది మల్లిక. నువ్వు ఇక్కడ ఫ్రీడంగా ఉండొచ్చు, అదే మీ ఇంట్లో అయితే మీ పిన్ని చేతిలో ఎంతో ఇబ్బందులు పడేదానివి కదా. ఇక్కడ మంచిగా ఫ్రీడంగా ఉండు, దానికన్నా ఇదే బెటర్ కదా. ఈ ఆడోళ్ళకి అంతే, ఏమనంటే చాలు మొహం మారుతారు.
ప్లీజ్ కొంచెం ఇక్కడ నుంచి వెళ్తావా? ఏంటి వినబడతలేదా నీకు? నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా? సరే బావా, నేనే వెళ్తా. ఇంట్లో నుంచి కాదు, నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతా. ఇదేంది అట్లా అనుకుంటామేంది? వెళ్తుందా అయింది? వెళ్తే వెళ్ళని ఒక పీడ వీడు అవుతుంది.